ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. ముందుగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో చట్టసభలకు పోటీ చేసే అర్హత ఉండి అర్హులైన దళితులు లేరా? ఒక గడ్డం వినోద్ వివేక్ కుటుంబమే ఉందా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథరావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు అన్నతమ్ములతో పాటు వివేక్ కుమారుడు వంశీకృష్ణను పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం కుటుంబ పాలనకు తార్కాణం కాదా అని కాంగ్రెస్ ను నిలదీశారు. ఇంట్లో కూర్చొని గెలుస్తామని చెప్పడం ధనమదంకు నిదర్శనమని విమర్శించారు. వంశీకృష్ణకు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో సింగరేణి రైతులపై ఏ మేరకు అవగాహన ఉందో చర్చకు రావాలని సవాల్ విసిరారు. అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించింది నిరుపేద దళితుల కోసం తప్ప ధనికుల కోసం కాదని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో పరిశ్రమలు పెట్టే వినోద్ వివేక్ రాజకీయ జీవితం ఇచ్చిన మంచిర్యాల జిల్లాలో పరిశ్రమలు కళాశాలలు ఎందుకు స్థాపించలేదని నిలదీశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అనేది పగటి కలేనని రఘునాథరావు దుయ్యబట్టారు. సమావేశం అనంతరం ఎన్నికల ముందు టీఆర్ఎస్ లో చేరిన మందమరికి చెందిన అందుగుల శ్రీనివాస్ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు తులా ఆంజనేయులు, నరేష్ జైన్, దుర్గం అశోక్, నగునూరి వెంకటేశ్వర్లు ఇతర నేతలు పాల్గొన్నారు. నీతి ఎక్కువైందని ప్రజలు మార్పు కోరుకొని టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం ఈ రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రం అని ఆ పార్టీని ప్రజలు వదిలించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలు అని చెప్పారు. ఎలక్షన్ల కంటే ఎలక్షన్లు గెలిచినాక ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడకుండా ఈ గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ గ్యారెంటీలు అమలవుతాయని అంటారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాడంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక సీరియల్ ఎత్తుండే ఆదివారం నాడు, ముంగేరి లాల్కే హసీన్ సప్నే అని. ముంగేరి లాల్ కలలు కట్టడం. నాకు తెలిసి సోనియా గాంధీ కళలో కూడా రాహుల్ గాంధీ అవుతాడని సోనియా గాంధీకి కూడా కళ వస్తుంది. కానీ మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని కళలు కంటారు. మొన్న మంచిర్యాలలో మీటింగ్ పెట్టారు. ఏ పార్టీ అయినా మీటింగ్ పెట్టే హక్కు ఉన్నది. మీటింగ్కి ఒక 2 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ మంత్రులు ఆ మీటింగ్లో మాట్లాడింది అంటే చాలా చాలా బాధాకరం. ఒక గిరిజన మహిళ ఉండి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినాక మహిళల మీద అత్యాచారాలు పెరిగినాయి అని అంటారు. సీతక్క, మంత్రి సీతక్క, నాకు చాలా గౌరవం ఉండే మంత్రి మీద. ఈ దేశంలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేసిన గొప్ప నాయకుడు నరేంద్ర మోదీ. మరి సీతక్కకు తెలియదా? మంత్రి ఇంకో మంత్రి అంటాడు ఆయన కంటే కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక విజన్ ఉన్న నాయకుడు లాగా కనబడతాడు. నేను అడుగుతాను, ఆయనకి ఏం విజన్ ఉన్నదని నేను అడుగుతాను. ఆయన విజన్ మీద నేను చర్చకు సిద్ధం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి పోదాం. ఆయన చర్చ మీద, ఆయన విజన్ మీద నేను చర్చకు సిద్ధం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎస్సీ నియోజకవర్గాలలో పోటీ చేసే అర్హత ఉన్న నాయకుడు కాదు. ఆయనకు ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేసే అర్హతనే లేదు. ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న ఎస్సీలను అవమానించింది కాంగ్రెస్ పార్టీ. ఒకటే కుటుంబంలో 2 ఎమ్మెల్యే సీట్లు, మళ్ళీ ఇప్పుడు ఎంపీ సీట్లు. ఇక పెద్దపల్లిన అర్హులున్న దళితులు లేరా? మీ పార్టీలో వేరే అర్హులున్న దళితులు లేరా? వేరే వాళ్ళకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అర్హత లేదా? దళితులు ఎస్సీ సీట్లు అంటే కేవలం మీ పార్టీకి ఒకటే కుటుంబం గుర్తుకొస్తుందా? ఈయన క్యాండిడేట్ అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండానే గెలుస్తాడట. నేను కూడా అదే కోరుతున్నా. మీరు ఇంట్లోనే ఉండుర్రి, మీరు బయటకు వెళ్ళకుర్రి. మీకు ఏవైతే ఈ డబ్బులు ఉన్నాయనే అహంకారం ఉన్నదో మీరు అట్లనే ఉండండి. మీరు ఇంట్లోనే ఉండుర్రి, మీరు బయటకు వెళ్ళకర్రి, తిరగకండి. ఇలా వెంకటస్వామి కనబడతాడు. నాకు వెంకటస్వామి అంటే గౌరవమే. కానీ వెంకటస్వామి కొడుకులు ఏం చేసింది ఈ ప్రాంతానికి? వివేక్ ఏం చేసింది? వినోద్ ఏం చేసింది ఈ ప్రాంతానికి? ఈ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు పెట్టారు వాళ్ళు? ఈ ప్రాంతంలో ఎన్ని కాలేజీలు పెట్టారు? హైదరాబాద్లో కాలేజీలు పెట్టారు కదా. మరి ఈ ప్రాంతంలో మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఒక అంబేద్కర్ లా కాలేజ్ పెట్టచ్చు.
నాగ్పూర్లో ఫ్యాక్టరీలు, హర్యానాలో ఫ్యాక్టరీలు, ఉత్తరప్రదేశ్లో ఫ్యాక్టరీలు. మా మంచిర్యాల ప్రాంతము ఇది పారిశ్రామిక ప్రాంతం. మరి ఇక్కడ ఇప్పటివరకు ఒక్క ఫ్యాక్టరీ పెట్టలే, ఒక ఉద్యోగం కల్పించలే. మీరు కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పాలన, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది, డబ్బులతోటి కొని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. ఇక్కడ వచ్చేది, ఈ దేశంలో వచ్చేది మూడోసారి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలకు, ఈ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. రంజాన్ పర్వదినం సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లింలకు 11వ వార్డు కౌన్సిలర్ జోగుల శ్రీలత ఇఫ్తార్ విందు ఇచ్చారు. సాయిరాం నగర్లోని మసీదులో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జోగుల సదానందం, ముస్లింలు పాల్గొన్నారు. సిస్టమేటిక్ ఉండదు, ఎట్లా పడితే అట్లనే కలుస్తాం. ఈరోజు మా 11వ వార్డులోని మరి పవిత్ర రంజాన్ సందర్భంగా ఈరోజు ఇఫ్తార్ విందుకు ఇచ్చేసినటువంటి మా ప్రెసిడెంట్ ఖలీల్ మిర్జా గారికి, అలాగే రియాజ్ అంకుల్ గారికి, తజ్ముల్ గారికి, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు షాయద్ అంకుల్ గారికి, ముల్సాబ్ గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి పవిత్ర రంజాన్ సందర్భంగా ఈరోజు మేము ఇఫ్తార్ విందు ఇవ్వడానికి మరి ఇచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు కఠోర దీక్షతో మరి గత 30 రోజులుగా చేస్తున్నటువంటి దీక్షకి ఈరోజు మేము పెద్దలు అది ఏదైతే మరి ప్రేమ్ సాగర్ రావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారో అందులో భాగంగా వారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆ అల్లా ఆశీస్సులు మా 11వ వార్డు పైన కాకుండా అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మా మైనార్టీ సోదరుల తరఫున మా సదానందం గారికి చాలా థ్యాంక్స్. ఏ రోజైనా కష్టపడి ఈ ప్రోగ్రాం ఏం చేశారు. ఎల్లప్పుడూ మా సహయోగం వాళ్ళతో ఉంటుంది. వారు కూడా మాతో చాలా మంచి కలిసిమెలిసి ఉంటారు. ఏ పని చెప్పినా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఇలాగే ముందుకు జరగాలని అండ్ మీ పండుగలో మేము కూడా ముందు మీకు అడ్వాన్స్లో హ్యాపీ ఉగాది చెప్తున్నాము మా సోదరుల తరఫున అందరికీ. అస్సలాము అలైకుం. 11వ వార్డ్ కౌన్సిలర్ జోగుల శ్రీలత సదానందం గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరులందరికీ రంజాన్ ఇఫ్తార్ విందు భోజనాన్ని ఏర్పాటు చేసినందుకు మా మసీదే రిజ్వాన్ కమిటీ తరఫున మా వార్డ్ కౌన్సిలర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు మా వార్డ్ కౌన్సిలర్కి ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. నస్పూర్ సిసిసి వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో సిసిసి కార్నర్ వద్ద మంగళవారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. నస్పూర్ వర్తక వ్యాపార సంఘం అధ్యక్షుడు వంగల సుధాకర్, ఉపాధ్యక్షుడు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొమ్మిడి మల్లారెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల పచ్చడి పంపిణీ చలివేంద్రాన్ని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలకు బూరెలు, పచ్చడి పంపిణీ చేస్తున్నామన్నారు. ఉగాది వేడుకలు నిర్వహించడమే కాకుండా ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రతి సంవత్సరం సిసిసి కార్నర్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వర్తక వ్యాపార సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బేర సత్యనారాయణ, సింగిల్ విండో డైరెక్టర్ ధర్ని మధుకర్, వర్తక సంఘం కార్యదర్శి సిరిపురం ధర్మన్న, సలహాదారులు పుప్పడి బాపురెడ్డి, కొండి శంకరయ్య, పిడుగు రామస్వామి, ఆడేటి మోహన్, గజ్జెల్లి రాజలింగు, ప్రశాంత్ పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం లాగానే మరి ఈ సంవత్సరం వర్తక సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఈరోజు ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఒక పర్వదినాన్ని పురస్కరించుకుని వాళ్ళు ప్రతి సంవత్సరం ఉగాది రోజు చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు కూడా చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా చల్లటి మంచినీరు అందించడం జరుగుతుంది. నిజంగా మా నస్పూర్ పట్టణ అభివృద్ధికి వర్తక సంఘ యాజమాన్యం ఎల్లవేళలా మీరు మా నస్పూర్ మున్సిపాలిటీకి అన్ని విధాల సహాయశక్తులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా వర్తక యాజమాన్య సంఘాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ప్రజలకు ఇక్కడ మన నీటి వాటరు ప్రభావం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ మంచినీళ్ళు, చల్లటి నీళ్ళు మరియు ఇంతకుముందు మన అంబలి కూడా పోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పెట్టే అవకాశం కూడా ఉన్నది, పెడతాము. ఈ రోజు మాత్రము ఉగాది సందర్భంగా పచ్చడి మరియు బూరెలు ఇచ్చడం జరిగింది. అందరూ ఈ ఉగాది సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతోని ఐశ్వర్యాలతో అందరూ మంచిగా ఉండాలని మేము వర్తక సంఘము ఆత్మ అభిమానంతో మేము కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ వద్ద ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఏబీఏపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, ఉపాధ్యక్షుడు వడ్నాల రవీందర్, ప్రధాన కార్యదర్శి ఎల్క సంతోష్ల ఆధ్వర్యంలో మంచిర్యాల బస్టాండ్ ఎదురుగా రాజు కమ్యూనికేషన్ వద్ద ఏర్పాటు చేసిన ఉగాది పండుగ పచ్చడి, బూరెలు పంపిణీ కార్యక్రమాన్ని ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏబీఏపీ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సుఖ సంతోషాలతో ప్రజలు జరుపుకోవాలని కోరారు. అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప తత్వాన్ని వివరిస్తూ ప్రజలను భక్తి మార్గంలో నడిపించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఏపీ జిల్లా కోశాధికారి బొడ్డు లక్ష్మణ్, పీఆర్ఏ భాస్కర్ల రాజేశం, ఆర్గనైజింగ్ కార్యదర్శి నగునూరి శ్రీనివాస్, ప్రభాకర్, సిరిపురం రాజేశం, బేతి సత్యనారాయణ, సభ్యులు సతీష్ కుమార్, ఆకాష్, చందు, సాగర్, కిరణ్, శ్రీకాంత్, చుంచు గిరిధర్, ప్రవీణ్, విజయ్, విద్యాసాగర్ పాల్గొన్నారు. తెలుగు నూతన సంవత్సరం క్రోధినామ ఉగాది పండుగను పురస్కరించుకొని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మంచిర్యాల శాఖ మరియు మా రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు పిలుపు మేరకు ప్రజలందరికీ షడ్రుచులు ఏదైతే జీవితంలో కష్టాలను చూస్తామో పులుపు, తీపి, చేదు అన్ని అనుభవాలు ఉంటాయో అలా షడ్రుచులను మనం ఎదుర్కొని ఈ రాబోయే సంవత్సరంలో విజయవంతులు కావాలని, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క ఉగాది పచ్చడిని ప్రజలందరికీ పంచిపెట్టడానికి మేము ఈరోజు మా నూతన బాడీ ఒక ప్రోగ్రాన్ని తీసుకొని ఒక కార్యక్రమాన్ని ఎంచుకొని ఈరోజు బస్టాండ్ ప్రాంగణంలో మా అయ్యప్ప మా గురుస్వామి రాజు కమ్యూనికేషన్ వారి స్థలం లోపల ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరము మా అయ్యప్పల అందరికీ కూడా ఆ యొక్క అయ్యప్ప ఆశీస్సులతో క్రోధినామ సంవత్సరం అద్భుతంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో మంచిగా ఉంటూ వారి పరిపూర్ణ జీవితాన్ని ఈ సంవత్సరంలో మహాద్భుతంగా గడపాలని మనసారా కోరుకుంటూ ఇక్కడికి ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్క స్వామికి, మా రాష్ట్ర అధ్యక్షులు తిరుమలరావు అన్న స్వామికి, మా ట్రెజరర్ బొడ్డు లక్ష్మణ స్వామికి, మా గురువు గారు రాజేశం స్వామికి, ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ అందులో మీరుండాలి, నేనుండాలి, అందరం బాగుండాలి అనే నినాదంతో అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. శ్రీ కోది నమస్కార సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మంచి కార్యక్రమం చేపట్టినారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప దాస్ గారి సూచనల మేరకి ఈరోజు మంచిర్యాల జిల్లా సుంచు రాజగిరణ్ అన్న నూతన కమిటీ సభ్యులందరూ ఈ మంచి కార్యక్రమానికి ఈరోజు ఉగాది సందర్భంగా ఉగాది పచ్చడ ప్లస్ అండ్ బచ్చాలు అనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ కొత్త సంవత్సరం నుండి మళ్ళీ ఈ సంవత్సరం అంతా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి అయ్యప్ప స్వామిని వేడుకుంటా ఉన్నా. శ్రీరాంపూర్ ఆర్కే5 గని సమీప శివాలయంలో మంగళవారం ఉగాది వేడుకలు, శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ పూజారి రవీంద్ర శర్మ, హరీష్ శర్మ, వినోద్ శర్మల ఆధ్వర్యంలో ఆలయంలో శివ కళ్యాణం, ఉగాది వేడుకలు నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శివునికి ప్రత్యేక పూజలు, పుణ్యహవచనం, గణపతి పూజ, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు దిలీప్, అభిమన్యు, తిరుపతి, పైడయ్య, బాబూజీ, రాజేశ్వరరావు భక్తుల ఆధ్వర్యంలో శివ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శివ కళ్యాణ మహోత్సవంలో ఆర్కే5 ఏజెంట్ ఏవిరెడ్డి తిలోత్తమ, బి శ్రీనివాస్, కుమారస్వామి, దిలీప్,
అభిమన్యు దంపతులు పాల్గొని కళ్యాణం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపేందర్, పూర్ణానంద్, ఆడెప్పు మల్లయ్య, బొడ్డు లచ్చయ్య, శివారెడ్డి, మల్లెత్తుల రాజేంద్రపాణి తదితరులు పాల్గొన్నారు. పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్కే శివాలయంలో ఘనంగా శివ కళ్యాణోత్సవం జరపడం మాకు ఆనవాయితీగా వస్తున్నది. ఇంత క్రితం దాదాపు 20 సంవత్సరాల నుండి కూడా ఉగాది రోజున ఈ కార్యక్రమాన్ని వివాహాన్ని ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఊర్లో ఉన్నటువంటి ఆలయం కాదు, ఈ ఆలయానికి రావాలనుకుంటే ఎటైనా ఒక 10-15 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. కాబట్టి నాకు నేను అనుకుంటున్నా ఇది రామకృష్ణాపూర్ మందమరి మంచిర్యాల మధ్యలో ఉంది. ఈ యొక్క కళ్యాణానికి కూర్చున్న దంపతులు చక్కగా స్వామివారిని ఈ ఆలయం దాకా ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. రామ భక్తులు, ఆంజనేయ భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క స్వామివారిని వేదికపైకి తీసుకువచ్చిన తర్వాత గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము, ఆ తర్వాత పాద ప్రక్షాళన ఇత్యాది కార్యక్రమాలు చేసి మాంగళ్య సూత్ర ధారణ చేసిన తర్వాత ఇక్కడ అందరూ కూడా భక్తి శ్రద్ధలతోటి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. భోజన వ్యవస్థ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా స్వామివారిని ఎంతో ఉత్సాహంగా కొలుచుకొని ఆ తర్వాత భోజనం కూడా స్వామివారి ప్రసాదంగా స్వీకరించి వెళ్తున్నారు. ఇంకోటి, ఈ విశేషమైనటువంటి ఆలయంలో ఒకటి, మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాల్లో శివుడికి ముఖము కలిగినటువంటి ఆ శివుడి మూర్తి లింగంగా మనం చూస్తాం, కానీ మూర్తిగా చూడాలంటే ఈ ఆలయంలో చూడాలి ఉంటుంది. ఆ మూర్తి దగ్గర వినాయకుడు కూడా ఉంటాడు. ఒకే మూర్తిలో శివుడు, వినాయకుడు, అమ్మవారు కూడా ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైన ఆలయం లోపల ఈ ప్రత్యేకమైన ప్రదేశం ఒక అడవిలో ఉన్నట్టు ఉంటుంది. ఈ ప్రదేశం లోపల ఈ యొక్క శివ కళ్యాణాన్ని చక్కగా ఎంతో వైభవంగా ఈ యొక్క కమిటీ వారు నిర్వహిస్తున్నారు. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.